నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ సాయి. ఈరోజు ప్రధాని మంత్రి మోడీ గారు అయితే ఈరోజు పవన్ ఇంటికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో మొత్తం పోలీసులు, అదేవిధంగా ఎస్పీజీ సెక్యూరిటీలు, అదేవిధంగా కమిషనర్ మొత్తం కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్కి హెల్త్ బాగాలేదనే కారణంతోనే పవన్ ఇంటికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దాదాపు 15 నిమిషాల నుంచి 20 నిమిషాల దాకా భేటీ అయ్యారు. భేటీలో ఏం మాట్లాడుకున్నారు ఇవన్నీ కూడా బయట రావాల్సిందే. అయితే భేటీలో ముఖ్యంగా ఏదైతే ఆంధ్రాకు సంబంధించి డెవలప్మెంట్ ఉందో దాని గురించి మాట్లాడుకున్నట్లుగా కూడా చెప్తాను. అయితే ఈ రోజు మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్ళి బెంగళూరు నుంచి వెంటనే హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్లో సింధు హాస్పిటల్ ఓపెనింగ్కి చేరుకొని అదేవిధంగా ఆ తర్వాత పవన్ ఇంట్లో వెళ్ళి పరామర్శించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి కూడా పరామర్శించి ఆ తర్వాత ఏదైతే భారీ బహిరంగ సభ ఉందో అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీకి చేరుకుంటారు. అయితే పవన్తో ఏం మాట్లాడారు అనేది, అసలు పవన్ కళ్యాణ్ ఇంటికి ఎందుకు రావడం అనేది చర్చనీయాంశంగా అయింది. అయితే మోడీ ఇప్పటి వరకు ఏ ఇంటికి కూడా వెళ్ళని పరిస్థితి కనబడుతోంది. ఏ సభకు వెళ్ళినా అక్కడి నుంచే తిరిగి వెళ్ళిపోతారు. మోడీ ఇంటికి వెళ్ళిన కారణంగా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. దేని కారణంగా వెళ్ళి మీట్ అవ్వడం జరిగింది, ఇవన్నీ కూడా అంశాలు లేవనెత్తుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలి, బీజేపీ పార్టీని బలోపేతం చేయాలి, ఈ అంశం మీదే చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి గారికి కూడా వెళ్ళి మర్యాద పూర్వకంగా కలవడం జరుగుతుంది. అయితే కలిసిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు, అదేవిధంగా ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, డెవలప్మెంట్స్ ఏం చేయాలి, పార్టీ ఎక్కడ స్ట్రాంగ్ గా ఉండాలి, ఇవన్నీ కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే తెలంగాణలో కలిసికట్టు 3 పార్టీలు కలిసికట్టు కూటమిగా పోటీ చేస్తేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తే రాని పక్షంలో, అందుకే కూటమి తరపున ముగ్గురు కూడా పోటీ చేసి ఆంధ్రాలో ఎలా అయితే ఘన విజయం సాధించారో అదేవిధంగా తెలంగాణలో కూడా ఘన విజయం సాధించాలని కూడా ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మూడు రాష్ట్రాల్లో కూడా ఘన విజయం సాధించిన నేపథ్యంలోనే ఈ తరుణంలో తెలంగాణలో కూడా రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో, అదేవిధంగా కమింగ్ ఎలక్షన్స్ లో కూడా గట్టిగా భారీ ఏర్పాట్లు చేసి అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా అన్ని స్థానాల్లో నిలబడి గట్టిగా గెలవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రయత్నిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చర్చలు కూడా అదే కొనసాగుతా ఉంది. పవన్ కళ్యాణ్ కి రీసెంట్ గా శస్త్రచికిత్స అయితే అయింది. దాని పక్షంగా మోడీ గారు అయితే పరామర్శించి ఇంకేదైనా రాజకీయ విశ్లేషాలు మాట్లాడుకోవడానికి వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి అక్కడ కొంత సమయం ఆయనతో స్పెండ్ చేసి అక్కడ ఏదైనా ఆయనతో మాట్లాడిన తర్వాత భారీ బహిరంగ సభకైతే బయలుదేరడం జరుగుతుంది.